ఓం శాంతి. బాబా హృదయంలో పిల్లలను సదా సుఖమయముగా చేయాలన్న ఫస్ట్ క్లాస్ ఆశ ఉంటుంది. నా పిల్లలు యోగ్యులుగా అయ్యి స్వర్గానికి యజమానులుగా అవ్వాలన్నదే బాబా కోరుకుంటారు. జ్ఞాన నాట్యంతో మీరు దేవతల వలె సదా సుఖమయంగా మరియు హర్షితంగా ఉంటారు. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేయడానికి వచ్చాను కనుక మీ స్వభావము చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. మీ నడవడిక ఎలా ఉండాలంటే వీరు దేవతలా ఉన్నారు అని అందరూ అనాలి. దేవతలు ప్రసిద్ధమైన వారు. వీరి స్వభావము పూర్తిగా దేవతలలా ఉంది. వీరు పూర్తిగా మధురమైన శాంత స్వభావం కలవారు అని అంటారు. బాబా స్వర్గానికి యజమానులుగా చేయడానికి వస్తారు కనుక మీరు ఎంతటి సహాయకులుగా అవ్వాలి. సేవలో మీ అంతటా మీరే నిమగ్నమైపోవాలి. అంతేకాని నేను అలసిపోయాను, తీరిక లేదు అని అనకూడదు. యజ్ఞసేవ చేసినందుకు బహుమానం శివబాబా ఇస్తారు. బాబా పిల్లల యొక్క దైవీ నడవడికను చూసినప్పుడు బలిహారమైపోతారు. బాబా మిమ్మల్ని తరగని ఖజానాలతో ఎలా తూకం వేస్తారంటే అవి మీకు 21 జన్మలు తోడుగా ఉంటాయి. మీరు ఈ పాత ప్రపంచం నుండి మమకారాన్ని తొలగించుకుంటూ ఉండండి. ఈ దేహాన్ని కూడా మర్చిపోతూ వెళ్ళండి. కేవలం ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. జీవిస్తూ ఉండగానే మృత్యు అవస్థలో ఉండాలి. బాబా ఇప్పుడు ఇక మేము మీ ఒడిలోకి చేరిపోతున్నాము. అంతే, ఒకరి స్మృతిలో శరీరము అంతమవ్వాలి. దీనినే ఏకాంతము అని అంటారు. సత్యమైన తండ్రి మీకు సత్యాతి సత్యమైన శ్రీమతాన్ని ఇస్తారు. బాబాకు చెందిన వారిగా అయ్యారు కనుక అడుగడుగునా శ్రీమతంపై నడవాలి, మౌనంగా ఉండాలి మరియు చదువుకోవాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. బాబా మనకు ఉన్నత పదవిని ప్రాప్తింపచేశారు. మనమెంత భాగ్యశాలులము. గడియ గడియ బాబా స్మృతి ఉండాలి. సదా లగనంలో మగ్నమై ఉండడము మరియు విఘ్న వినాశకులుగా ఉండడము, ఈ 2 లక్షణాలు అనుభవంలోకి వస్తున్నాయా? పిల్లలు ప్రతి ఒక్కరూ తమ ప్రజలను కూడా తయారు చేసుకోవాలి, వారసులను కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడైతే ఒకే ఒక్క శ్రేష్ఠ ఆశను పెట్టుకోవాలి. అదేమిటంటే మేము సుఖధామానికి వెళ్ళాలి. ఎక్కడా ఆగకూడదు, ఎటు చూడకూడదు, ముందుకు వెళ్తూ ఉండాలి. ఒకవేళ దేహముపై మోహము ఉంటే, దేహాభిమానము ఉంటే అప్పుడిక మా అవస్థ చాలా కచ్చాగా ఉంది అని భావించండి. ప్రతి విషయంలోనూ ధర్మయుక్తంగా అవ్వండి. ఒక్క బాబాని గుర్తు చేయండి. అప్పుడిక అంతిమ స్మృతిని బట్టి జన్మ లభిస్తుంది. ధనముపై కూడా చాలా అత్యాశ పెట్టుకోకూడదు. దాని చింతలో శివబాబాను కూడా మర్చిపోతారు. పిల్లలు తమ సర్వస్వమును బాబాకు అర్పించి శ్రీమతంపై ఎంతవరకు నడుస్తారు అన్నది బాబా చూస్తారు. విఘ్నాలకు ఎప్పుడూ భయపడకూడదు. ఎంత వీలైతే అంత సర్వీసులో తమ సర్వస్వమును సఫలం చేసుకోవాలి. సేవలో ఉంటూ సంపూర్ణత యొక్క సమీపతను అనుభూతి చేసే బ్రహ్మ బాబా సమానమైన ఉదాహరణ స్వరూప భవ. ప్రతి కర్మలో కర్మ మరియు యోగము అనుభవం అవ్వడమే కర్మయోగము. ఈ 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.